మీ అందరికి తెలుసా లేదా సారు? యూట్యూబ్ చూసే వాళ్ళకి అందరికీ పరిచయమే. గట్టిగా చప్పట్లు కొడదాం ప్రసాద్ గారికి. ఆరోగ్యానికి సంబంధించిన సూత్రాలని అందరికీ సులువుగా ఎలా అది మన బుర్రలోకి ఎక్కిస్తారంటే నవ్విస్తూనే మన అందరి బుర్రలో వరకు దూరం చేస్తారు. అది గొప్ప టాలెంట్ సార్ది. ఎంతసేపైనా వారి మాటలు వినాలనిపిస్తుంది. అలాంటి మాటలు నేను యూట్యూబ్లో చూశాను, విన్నాను. ఈరోజు ప్రత్యక్షంగా వారి మాటలు వినబోతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా గురించి మొత్తం అంతా మీకు చెప్పేసినారు, ఇంక చెప్పేది ఏమి లేదు. ఏవి అనేది చూపించారు. యాక్చువల్గా ఆరోగ్యం కోసం చాలా కష్టపడతాను, కానీ ఆరోగ్యం అనేది చాలా ఈజీగా వస్తుందని ఈ 15 ఏండ్ల జర్నీలో తెలుసుకున్నా. 2009లో సుభాష్ పాలేకర్ అనే ఆయన జతన కొంచెం జర్నీ చేసి ఒక్క దేశీ ఆవుతో 30 ఎకరాల వ్యవసాయం ఎలా చేసుకోవచ్చు, బాగుంది కదా వినడానికి. ఒక ఆవుతో 30 ఎకరాల వ్యవసాయం, అరే ఇదేందో చూద్దాం రా నాయన అని పోయినా. సరే, ఒక ఆవు రోజుకి 10 కిలోలు ప్యాడ్ వేస్తుంది, 5 లీటర్ల మూత్రం ఇస్తుంది. దాంతో కొంచెం బెల్లము, కొంచెం పప్పుల పిండి కలిపి వేస్తే సాయిల్లో ఉండే సూక్ష్మజీవులకు భోజనం పెడితే ఆ సూక్ష్మజీవులు మొక్కకు కావాల్సిన పోషకాలు అందిస్తే ఆ పోషకాలు ఉండే ఆహారం తిని మనం ఆరోగ్యంగా ఉంటాం. అంత సింపుల్. అందరికి అర్థమైంది కదా, దీంట్లో అర్థం కాకుండా పోయేదానికి ఏముంది. కానీ ఇప్పుడు ఆవులు లేవు, పొలాలు లేవు, అన్నీ యూరియాలు డిఏపీలు వేసి కంపు చేసినాము. వాటికి శక్తి లేదు. శక్తి లేని భూమిలో పండించిన పంట తిని మనము శక్తిహీనులైనాం. అందుకే ఒక 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 ఫ్లోర్ కూడా మెట్లు ఎక్కలేకుండా ఉన్నాము, ఒక బస్ స్టాప్ కూడా నడవలేకుండా ఉన్నాము, ఒక గంట కూర్చొని మెడిటేషన్ చేయలేకుండా ఉన్నాము. పక్కన ఎప్పుడు లేసేస్తారా మనం లేద్దామని చూస్తూ ఉన్నాం. ఎందుకు వచ్చింది? ఇక్కడ ఉండే వాళ్ళు కూడా చాలామందికి షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, B12 డెఫిషియన్సీ, D3 డెఫిషియన్సీ ఇన్ని ఉన్నాయి. ఎందుకు వచ్చినాయి మరి? ఇవన్నీ ప్రకృతికి దూరంగా జరిగిన దానికి వచ్చినాయి. మరి ఇదే టైంలో ఆఫ్రికా అనే దేశం ఇంకా మనం అనుకున్నట్లు డెవలప్ కాలేదని కదా నేను రీసెంట్గా పోయి వచ్చిన అక్కడ వ్యవసాయం చేద్దామని. అక్కడ భూమికి శక్తి ఎంత ఉందంటే 3.2 ఉంది, మనకు 0.3 ఉంది. టెస్ట్ చేసిన, అరే అదేంద్రా నాయన సేమ్ టైంలో అక్కడేంది అట్టుంది అంటే, ఈడ మనకు గ్రీన్ రెవల్యూషన్ వచ్చి మనం డెవలప్మెంట్ అని మందులు కొట్టి, ఎండోసల్ఫాన్ కొట్టి, 10 రకాల స్ప్రేలు కొట్టి తాజాగా కూరగాయల్ని షైనింగ్ ఉండేట్లుగా తింటే అది బాగుంది అనుకుంటాను. శక్తిహీనమైన ఫుడ్. ఈరోజు నేను విజయరాంగ్ గారు అని మా ఫ్రెండ్, ఆయన కూడా మాట్లాడతారు ఇప్పుడు. వాళ్ళ దగ్గర మధ్యాహ్నం ఎమరాల్డ్ స్వీట్స్ అని లోయర్ ట్యాంక్ బండ్లో ఉంటుంది, అక్కడ మంచి ఆర్గానిక్ ఫుడ్ పెట్టినాడు. సూపర్గా ఉంది. ఎట్లుంది తెలిసిన, ఎగరదామరా రెక్కలుంటే ఎగరదామని ఉంది. మరి ఇంతింత బిర్యానీలు, ఇంతింత ఫిష్లు, రొయ్యలు, చికెన్ బిర్యానీ తిని కింద కూర్చుంటే పైకి లేకుండా ఉండారు. మరేంటి, చాలా డిఫరెన్స్ ఉంది. ఆరోగ్యకరమైన ఆహారము తింటే మళ్ళీ 6 గంటలు 8 గంటలు మీకు ఆహారం మీద మనసు రాకూడదు. ఎప్పుడైతే మీరు ఇడ్లీలు, దోశలు, నూడిల్స్ ఇవన్నీ మింగినారో గంటకు మళ్ళీ ఆకలి, మళ్ళీ అటు చూస్తారు ఏమన్నా వచ్చిందా తిందామని. అంటే రోజంతా తినేదాని మీదనే ఉంటారు. సో భూమిని కాపాడుకుంటే మనం నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చే పెద్ద గిఫ్ట్ అదే, ఇండ్లు సంపాదించి ఇచ్చేది కాదు. ఎందుకంటే ఏ జంతువుకి వ్యవసాయం తెలీదు. పాపం అదేదో ఆ చెట్లు గిట్లు ఇంకో జంతువుని తినడమో, ఏదో చెట్లు అయితే అవే ఆహారం తయారు చేసుకుంటాయి. ఆ చెట్లు తిని మేకలు, జింకలు బతికితే ఆ జింకలు తిని పులులు, సింహాలు బతుకుతాయి. అది సిస్టంలో ఉండేది. మనిషి ఒక్కడే వ్యవసాయం చేస్తాడు. వ్యవసాయం చేసి వాని ఆహారం వాడు సంపాదించుకునే శక్తి ఉండే ఈ మనిషి భూమిని ఈ 40-50 ఏళ్ళలో నాశనం చేసి, ఎప్పుడైతే భూమిని నాశనం చేసినాడో అదంతా మన ఆరోగ్యం మీద పడి ఇప్పుడు చాలామందికి రక్తం లేదు. హిమోగ్లోబిన్ 6, 7, 8 ఉంది. ఎవరు చూసినా రక్తహీనత. ఎందుకు? భూమిలో శక్తి లేదు, మనకు శక్తి లేదు. సో భూమి, మనము, పక్షులు, జంతువులు అన్నీ ఒక భాగమే కదా. ఒకదాన్ని మనం దూరం పెడదాం అనుకుంటే అది మనకే ఎఫెక్ట్ చేస్తుంది అనుకునేది పెద్ద ఎగ్జాంపుల్ ఇది. సో ఇప్పుడు ఇక్కడ వ్యవసాయం చేసే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ మీ వాట్సాప్ గ్రూపుల్లో, మీ పిరమిడ్, మీ కాంట్రాక్టర్సు, మీ అడ్వైజర్లకి ఇచ్చి మీరు మా గ్రూప్లో మీరు జాయిన్ అయితే విజయరాంగ్ గారు వీళ్ళందరూ ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద చాలా పని చేస్తూ ఉంటారు. వాళ్ళు మీకు దేశీ విత్తనాలు తీసుకొని
మీ ఇంటి డాబా మీద వేసేదానికి కూడా ఆస్కారం ఉంది. మీరు రైతులైతే ఒక 10 సెంట్ల పొలంలో మీకు కావాల్సిన కూరగాయలు మందులు కొట్టకుండా అన్ని నాటు బెండకాయలు, టమాటాలు, వంకాయలు, ఆకుకూరలు వేసుకొని 2 మునగ చెట్లు, 2 జామ చెట్లు, 2 అరటి మొక్కలు వేసుకుంటే మీకు ఇంట్లో కావాల్సిన కూరగాయలు మీరు తినగలిగితే మీరు ఆరోగ్యంగా ఉంటారు. మేము ఒకసారి తిని ఆరోగ్యంగా ఉన్నామని, రోజుకి ఒకసారి ఫుల్గా తిని సాయంత్రము ఏదో ఫ్రూట్సో ఒక జొన్న రొట్టె తింటే హాయిగా ఉండాము. మాకు వచ్చిన జబ్బులన్నీ పోయినాయి. ఇప్పుడు ఈ ఏజ్లో కూడా 6 నుంచి 10 కిలోమీటర్లు రన్నింగ్ చేయగలుగుతాను. మరి మీరందరూ మెడిటేషన్ చేసి చాలా దాని మీద గట్టిగా మీరు ప్రయత్నించినారు కదా. మీకు ఫస్ట్ తెలాల్సిందేమి, మీ చుట్టుపక్కల ఉండే గాలి ఎట్లుంది, మీరు తాగే నీళ్ళు ఏంటి, మన తినే ఆహారం ఏంటి, ఫినిష్. ఈ 3 కదా, ఏ జంతువుకైనా ఈ 3 కదా కావాలా. మనం ఈ 3 తప్ప మిగతా అన్నీ పట్టించుకుంటాం. ఎక్కడ బట్టలు కుట్టించుకోవాలా, ఎక్కడ బ్యూటీ పార్లర్కి పోతే మనం అందంగా తయారవుతాము, జాకెట్ బాగా కుట్టేవాడు ఎవడుండాడు అని ఊరంతా తిరగడము, షాపింగ్ కాంప్లెక్స్లు పోవడము, ఆ సీజన్ వచ్చి అరే ఏందిరా ఆయన అక్కడ 1 గంట సేపు నిలబడుకునే ఓపిక లేదు. మరి చిన్నపిల్లలైతే జనగణమన అంటేనే 10 మంది పడిపోతారు, జయహే అంటేనే సగం మంది పడిపోయి ఉంటారు చిన్నపిల్లలు. మరి అట్లా అంత ఇదిగా మన నెక్స్ట్ జనరేషన్ ఉంటే, తిండి ఉంటే కండ కలదో కండ కలవాడేను మనిషి. ఎక్కడ తిండి లేదు, కండ లేదు, పిల్లలందరూ ఇంత పొట్టి అయిపోతూ ఉంటారు. చూస్తూ ఉండగానే 10th క్లాస్ పిల్లలు ఇంత పొట్టిగా ఉంటారు, గ్రోత్ లేదు. ఎందుకో రాగులు, జొన్నలు, సద్దలు, కొర్రలు, సామలు ఇవన్నీ వదిలేసి పిజ్జాలు, బర్గర్లు, పెప్సీలు, సినిమా హీరోలు వచ్చి చెప్తా ఉంటారు, అవి తాగుతాను. ఎంత డేంజర్లో ఉన్నాం కదా. మీరు మెడిటేట్ చేసిన ఫస్ట్ సెకండ్లోనే తెలవాలి మీకు, ఒరే నాయన ఇవన్నీ మా ఇంట్లోంచి బయట పంపించాలరా స్వామి, ఆ టూత్పేస్ట్ను, రిఫైండ్ ఆయిల్ను, చక్కెర, నాన్ వెజిటేరియన్, కోడిగుడ్లు, నాన్ స్టిక్ ప్యాన్లు అన్నీ ఎత్తి ఈరోజు మీరు 31వ తేదీ పోతారు, 32వ తేదీ పై నుంచి తీసుకొచ్చి అందరూ కింద అయ్యండి. ఒకటే రోజు అందరూ అనుకోండి. ముందు చెప్పేవాడిని ఆ టీవీకి మొత్తం అంకితం అయిపోతా ఉంటారని చెప్పి, టీవీ మనమంతా పెట్టుకుంటాం కదా, ఈరోజు ఆ రోజు మదర్స్ డే, ఫాదర్స్ డే అట్లంతా టీవీ బ్రేకింగ్ డే అని పెట్టండి అని పెట్టేసి పైన అందరూ పోయి టప్ అని స్పీడ్ వేశారనుకో, అందరూ భార్యాభర్తలు పిల్లలు అందరూ ఒకరికొకరు చూసుకుంటా నవ్వుకుంటా అందరూ కూర్చొని తినడము, మాట్లాడుకోవడం జరుగుతుంది. లేకపోతే ఇట్లా టీవీ ఉంటే ఏమవుతున్నా బాగుండవు, ఎప్పుడు వచ్చినావు అని పక్కన చూసి మాట్లాడతాను. సో ఎవరు మాట్లాడుకునే పరిస్థితి ఏందది. అసలు గౌరవం అంటే ఏమంటే ఎవరన్నా మాట్లాడు సెల్ ఫోన్ తిప్పించి సైలెంట్లో పెట్టాలి, దాన్ని చూడకూడదు. ఆ 10 నిమిషాలు మీరు టైం ఇవ్వండి. అసలు మన గురించి మనకు ఆలోచించుకునే టైమే లేకుండా చేసే వ్యవస్థ, చదువులు ఇట్లాంటివన్నీ మనకెందుకు చెప్పండి. ఎందుకు తయారు చేస్తారు మిమ్మల్ని అందరినీ సాఫ్ట్వేర్లుగా? వాడు చేసే పనికి అక్కడ వాళ్ళు బాగా తిని తాగి ఉంటారు, వాళ్ళు పని చేసేవాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు మన దగ్గర రాపిచ్చి సాఫ్ట్వేర్లు గిఫ్ట్వేర్లు అన్నీ అవి చేసేదానికి మనకు ఆ విద్య నేర్పిస్తూ ఉంటారు. మనం మట్టి పాత్రలు ఎట్లా వండుకోవాలా, కింద కూర్చొని ఎట్లా తినాలా, వ్యవసాయం ఎట్లా చేయాలా, చేతి వృత్తులను ఎట్లా గౌరవించి వాళ్ళకి పని ఎట్లా కల్పించాలా, మనంతకు మనం ఎట్లా బతకాలా అని వదిలేసి మనం పెప్సీ తాగు ఉల్లాసంగా ఉంటావు, నువ్వు ఇది పూసుకో క్రీమ్, నువ్వు ఏరోప్లేన్లో పోతావు, ఇట్లాంటివన్నీ అడ్వర్టైజ్మెంట్లు వేసి మన పిల్లల్ని చెత్త చేస్తూ ఉంటారు కదా. సో మనందరి బాధ్యత ఈ రోజు నుంచి మీరు పోయి మొత్తం ఫస్ట్ చేయాల్సిన పని ఏమంటే, టీవీలో ఏం అడ్వర్టైజ్మెంట్లు వస్తాయో వాడకూడదు. ఫస్ట్ టూత్పేస్ట్ నిలిపేయాల. ఆ టూత్పేస్ట్లో ఉండే ఆ కెమికల్, ఆ నొరకొచ్చే కెమికలే నోట్లో ఉండే మంచి బ్యాక్టీరియాని చంపేసి SLES అని ఒక కెమికల్ క్యాన్సర్ కారకం. అది వాటితో వీళ్ళందరూ టూత్పేస్ట్లు వాడుతూనే ఉంటారు మోస్ట్లీ. మేము అది నిలిపేసినాక మా పళ్ళు బాగుంటాయి, మా నోరు బాగుంది, నోట్లో కురుపులు రావడంలే. చాలా సింపుల్. ఇవన్నీ మనకి అడ్వర్టైజ్మెంట్ వేసి సుడిగుండంలో తిప్పినట్టు చేసి పెట్టేసినారు. వీటి నుంచి బయటపడి మన ట్రెడిషనల్గా మనకు కావాల్సింది మన రిసోర్సెస్ని చెట్లు పెంచుకొని గాలి బాగుండాలి, నదులు చెరువుల్ని ప్రొటెక్ట్ చేసి డ్రైనేజీల్లో చెత్త చెదర మేయకుండా ఉండాలి, ప్లాస్టిక్లు వాడకుండా ఉండాలి వీలైనంతవరకు. మన ఆహారము మంచి శక్తివంతమైన ఆహారం తినాలా, అప్పుడు బాహుబలిలాగా శక్తి వస్తుంది. ఇప్పుడు శక్తి రావాలంటే కూల్ డ్రింక్ తాగుతాడు, కూల్ డ్రింక్ తాగితే శక్తి వస్తుంది, శక్తి పోతుంది, ఉండే శక్తి పోతుంది. సో ఈ విషయాలన్నీ అవగాహన చేసుకొని మీరు నెక్స్ట్ వచ్చే సంవత్సరము ఈ ధ్యాన మహాచక్రంకి వచ్చే లోపల మీ ఇంట్లో సాయంత్రం అయితే అందరూ జొన్న రొట్టెలు చేయాలి, పొద్దున్నే రాగి ముద్ద తినాల, 2 రోజులు నువ్వుల లడ్డు, 2 రోజులు పల్లీ లడ్డు, 2 రోజులు కొబ్బరి లడ్డు. ఈ 3 మార్చి మీ పిల్లలకు పెడితే
రాగులు తిన్న పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంది, గ్రోత్ బాగుంది అని ఇక్రిసాట్ అనే సంస్థ ఉంది మీ హైదరాబాద్లో, పటాన్ చెరువు దగ్గర. ఇక్రిసాట్ వాళ్ళు చేసి 2000 మంది పిల్లల మీద అధ్యయనం చేసి రాగులతో అన్నప్రాసం చేసి రాగులు పెట్టిన కర్ణాటక పిల్లలు వాటెవర్ వాళ్ళు గ్రోత్ బాగుంది అని. మనమేమి తెల్లగా మల్లె పువ్వు లాగుండే బియ్యంతో చేసి వాటితో ఇడ్లీలు దోశలు పెట్టి నోట్లో నమిలే పని కూడా లే, డబక్కన లోపల పోవాలా, అటు మెత్తగా చేసుకుని తింటాను. నోటికి పనిలే, పొట్టకు పనిలే, ఆరోగ్యం పోయింది. మరి ఇంత ఆరోగ్యకరమైన ఆహారం మన పెద్దోళ్ళు ఏదో రాగి ముద్ద 2 జొన్న రొట్లు సద్దలు అని తినేసి ఉండే బాగున్నారు. మరి ఇప్పుడు ఇన్ని రకాల ఆహారం తింటున్నాం కదా మనము, ఏవేవి దొరకతాయో చేతికి అన్నీ తినేస్తున్నాం. చేపలు, రొయ్యలు, కప్పలు, పావురాలు, ఏనుగులు, ఒంటెలు ఏమోసా అన్నీ తినేసి కింద కూర్చుంటే అక్క వదిన పైకి లేపు అంటాను. అందుకని ఏం చేస్తుంది నేచరు, నాయనా నువ్వు కిందనే ఉండు, నీ కథ అయిపోతుంది. ఇంక 1000 ఏళ్లలో ఈ భూమి మనుషులు బతికేదానికి పనికిరాదు అని స్టీఫెన్ హాకింగ్స్ అనే సైంటిస్టు మస్కులర్ డిస్ట్రఫీ వచ్చి టీవీల ముందర మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పేసిపోయారు ఇంక ఇప్పుడు కరిగిపోతూ ఉండే ఐస్, గ్లోబల్ వార్మింగ్, టెంపరేచర్ ఎక్కుతూ ఉండేది, ఓజోన్ పొరకు బొక్కలు పడుతూ ఉండేది. ఇవన్నీ చూసి 1000 ఏళ్లలో అరే మరి ఎందుకు బతుకుతాడు మనమందరూ, ఇంత తెలివైన వాళ్ళు మనుషులు 86 లక్షల జీవరాశుల తర్వాత మనిషి పుట్టినాడు అంటాము. మరి ఈ మనిషి ఇన్ని జన్మల్లోనే కరెక్ట్గా చేసి పంది పని చేసి కుక్క పని చేసి పుట్టి మనిషిగా పుట్టాక ఇంత దరిద్రంగా బతుకుతా ఉండేది వీడు, మొత్తం అన్నింటినీ నాశనం చేసి ప్రకృతిని నాశనం చేసి. సో ఆలోచించండి, మీరు ఎంత తొందరగా మేల్కొంటే ఈ భూమిని రక్షించడానికి మార్గం ఉంది. మీరు ఒకరే కాదు, ఈ భూమిని రక్షిస్తే అందరూ దాంట్లో మనం భాగంగా ఉంటాం. మన ఊరే బాగుండేది, మన ఇల్లే బాగుండేది, మన వీధే కుదరదు. ఎందుకంటే పొల్యూషన్ అనేది మీరు ఎక్కడున్నా ఎక్కడి నుంచి అయినా మీకు ఆ గాలి, మంచినీళ్ళు రావాల్సిందే. మీరు ఇక్కడ నీళ్లు తాగాలంటే పైన ఉండే నీళ్లు మీ పైనుంచి వచ్చే నీళ్లు పొల్యూషన్ కాకుండా ఉండాలి కదా. మరి ఈ పని అంతా పెద్దోళ్ళు చాలా అద్భుతంగా చేసి మినిమం రిసోర్సెస్తో ఎక్కడ కానీ ప్రకృతిని అన్యాయం చేయకుండా బతికినారు. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, ఎంత రిసోర్సెస్ వాడతాడు, ఎంత కరెంట్ వాడతాము. ఆ బర్త్డేలకు కరెంట్ ఏంది, అన్ని బట్టలు ఏంది, 5 జతలు ఉంటే 6వ జత బట్టలు వద్దు అనుకుంటే మీరే బుద్ధులు. అది అనవసరంగా మీరు చూసుకోండి, ఒకటి వదులుకోండి. మనకి ఎక్స్ట్రా ఉండేటి ఇవేమి అని ఒక్క నిమిషం ఆలోచించండి. ఆ ఎక్స్ట్రా ఉండేది వదులుకుంటూ వస్తే మీకు ఏం కావాలో వస్తాయి. మీకేం కావాలా, ఇప్పుడు మామిడి పళ్ళు సీజన్ వస్తుంది, మామిడి పళ్ళు కావాలా, సీతాఫలం కాయల సీజన్ వస్తుంది, మంచిగా మీ ఫ్రెండ్తో గడపాలా. ఇంకేదన్నా ఒక ఎకో ఫ్రెండ్లీ మట్టి గోడలతో ఉండే ఇల్లు కట్టుకొని హ్యాపీగా బ్రీతింగ్ వాల్స్ ఉండే ఇల్లు కట్టుకోవాలి. వాటి మీద ఉండాలి టైం అంతా. మనం టైం అంతా పిల్లలకి ఆస్తులు పెంచే దాంట్లో ఉండాం. మీ పిల్లలు ఎక్కడో అమెరికాలోనూ ఆస్ట్రేలియాలో ఉంటే ఈ పక్కే రారు. వాళ్ళ కోసం ఇల్లు కట్టి వాటికి కావాలో ఉండేది ఎందుకు? మీకోసం మీరు బతికే నేర్చుకోండి. ఫస్ట్ మీరు సంతోషంగా ఉండేది మీ చేతుల్లో ఉంది. మీరు భర్తకు సంతోషమో భార్యకు సంతోషం కోసం బతికినారంటే సచ్చినట్లే, అది అయ్యే పనే కాదు. మీరు సంతోషంగా ఉంటే మిమ్మల్ని చూసి మీ ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఆ సంతోషంగా ఉండాలంటే మీకు ఇష్టమైన పనులు చేయాలి. ఇష్టమైన పనులు అంటే చాలా ఉంటాయి, అవి కాదు. ప్రకృతికి నాశనం చేయకుండా నేచర్కి దగ్గరగా అందరికీ ఉపయోగపడి దాంట్లో మీరు ఉండేట్లుగా ఆ రకమైన జీవన విధానము ఈజీగా ఉంటుంది. దానికి మీరు చేయాల్సిందంతా సర్కేడియన్ రిథం, అంటే సూర్యోదయంతో పాటు లేయాలి. సూర్యం అస్తమించినప్పటికీ కూల్ అయిపోయి నిద్రపోవాలా, అర్లీగా పడుకొని అర్లీగా లేయాలి. రాత్రంతా మెలుకొని పొద్దునంతా పనిచేసేది కరెక్టే కాదు. మన జీవన విధానమే అది కాదు. మనం ఎప్పుడైతే ఈ ఇంగ్లీష్ చదువులు నేర్చుకొని, మేము కూడా ఇంజనీరింగ్ చేసినా, ఎందుకు చేసినా నాకే తెలియదు. ఆ డిఫరెన్షియేషన్ ఇంటగ్రేషన్ ఏంటంటో చదివించినారు. అది ఎందుకు చేస్తారు? వాళ్ళ దేశంలో మేల్కొనేటప్పుడు మనం నిద్రపోవాలి కదా, మనవలను వాళ్ళు నిద్రపోయేటప్పుడు మేల్కొనే పెట్టి చేసి ఆ స్క్రిప్ట్ అంతా రాసి ఎందుకు చేస్తానో తెలియకుండా ఆ సాఫ్ట్వేర్ అంతా రాస్తాం. సో అవన్నీ ఎందుకు పనికి వస్తాయేమో మనకు తెలియదు. మనమంతా ఎట్లా బతికినాము? ఏ పని చేసినా మనకు పనికొచ్చే పనులు చేసినాం. వ్యవసాయం చేసినా, వడ్రంగి పని చేసినా, కంసాల పని చేసినా, చేనేత చేసినా మనకి ఏ పనికి వస్తాయి. ఇప్పుడు అవి తప్ప మిగతా అన్నీ చేస్తాను. సో ఏదన్నా మనకు రిజల్ట్స్ వచ్చి మన కోసము, మన సొసైటీకి, మన భూమికి మంచి చేసే పనులు మాత్రమే చేస్తే మనకు ఆ తృప్తి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు చేసే పని మన దగ్గర ప్రతి ఇంట్లోన ఆ వస్తువులన్నీ చెత్తనంతా అమ్మిచ్చి వాటితో ముందు యుద్ధాలన్నీ రాజ్యాలు ఆక్రమించుకునేదాన్ని చేశారు. ఇప్పుడు మన ఇంట్లోకి ఆ వస్తువులన్నీ పెట్టేసి వాళ్ళ జీవన విధానాలన్నీ పెట్టేసి వాటితో మనల్ని గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు.
ఇప్పుడు చూసినారా బర్త్డే అంటే మంచిగా బుక్కులన్నీ పెట్టుకొని ఆ సీజన్లో దొరికే మంచి ఫ్రూట్స్ అన్నీ పెట్టుకొని అవన్నీ దేవుడికి పూజించి అవన్నీ తినేవాళ్ళు. వాటన్నిటి మీద అవగాహన వచ్చేది. ఇప్పుడు బర్త్డే ఏం చేస్తూ ఉంటారమ్మా, కేక్ కటింగ్ అంట. ఇప్పుడు కేక్ కట్ చేసేది ఊరికే తీసుకొని తినచ్చు కదా, కటింగ్ దానికో ప్లాస్టిక్ స్పూన్ ఒకటి. ఇది కాకుండా పుస్తని ఏదో కొడతారు, అదంతా వచ్చి కేక్ మీద పడుతుంది, అదంతా తినేది. దరిద్రం ఏమో తెలియదు అది. దాని తర్వాత ఇంకా లేటెస్ట్ ఏమంటే ఆ కేక్ అంతా తీసుకొని నెత్తికి మొగానికి పూసుకొని అది స్టేటస్ పెట్టేది. ఏం పనులు ఇవన్నీ? సో మీరు బర్త్డే చేసేది కేక్ కటింగ్ కాదు, ఫ్రూట్ కటింగ్ డే పెట్టాలా. అన్ని ఫ్రూట్స్, ఊర్లో ఉండే ఫ్రూట్స్ అన్ని తీసుకుపోయి పెట్టాలా. మొత్తం రైతులు డబ్బులు వస్తాయి, మీకు ఆరోగ్యం వస్తుంది. ఆ పనసకాయని పైనాపుల్ని కోపిస్తే పిల్లోళ్ళతో అది మెడిటేషన్. అన్నీ మనం కోసి వాళ్ళకి ఫీడింగ్ చేసేది కాదు. ఎందుకు అవి చేస్తాడమనే విషయం చెప్పాలా. ఇవన్నీ టీచర్లు స్కూల్లో చెప్పాలా, పేరెంట్స్ మీరు ఇంట్లో చెప్పాలా. ఇప్పుడు ఈ రెండూ లేకుండా వాడికి ఎట్లా తెలుస్తుంది? వానికి ఫ్రెండ్స్ ఏమేమి చేస్తూ ఉంటారో, ఇది చేస్తూ ఉంటారు, ప్యాంట్ చింపుకుండ్రి, నెత్తి గుడ్రి, ఎందుకు అతికించుకుండ్రి, ఇవి ఎందుకు రానాయన అంటే వానికే తెలియదు పాపం. మంచిగా ఏం చేస్తే అమ్మకి హెల్ప్ చేద్దామా, ఒక ఇంటికి వచ్చిన గెస్ట్తో ఒక 10 నిమిషాలు గడుపుదామా, నాయనకు పొలంలో పనిలో హెల్ప్ చేస్తామా, ఇవన్నీ చిన్నగా అలవాటు చేయండి. మీరు పెద్దోళ్ళే వాళ్ళని ఏం పని చేస్తాడు, చదువుకో, మేము చూసుకుంటామరా అంటే వాడు అట్లే తయారవుతున్నాడు. రోబో సినిమాలో చిట్టిలాగా వాడికి ఏం పట్టదు, ఇట్లా ఉంటాడు. బంధువులు వస్తే నవ్వాలని కూడా నవ్వురా అంటే నవ్వుతున్నాడు. అసలు బేసిక్స్ అన్నీ పోయినాయి పిల్లలకి. హాయిగా వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళకంటే పెద్ద పిల్లలతో కలిపి బతుకుతూ ఉంటే లైఫ్ ఏమేమి తెలిసేది. ఇప్పుడు ఏమి లేరు కదా, అట్లా ఆయాలో గీయాలో ఎవరికో ఇచ్చేస్తారు. వాడికి కూడా చిన్న అలవాట్లు కూడా రావడం లే వాళ్ళకి. అంతా ముందైతే అవధి తాత ఏదో మంచిగా గుడ్డు కట్టేవాళ్ళు, ఆడ క్లీన్ చేసుకుంటే పోయేది. ఇప్పుడు అదేదో వేసేస్తారు, సీల్ చేసి పారేస్తారు. దాని మీద 24 అవర్స్ అని ఉంటుంది. వాడు ముక్కినా ములినా మా 24 అవర్స్ వరకు తీరుదాన్ని సచ్చేవాడు లోపలంతా వాడి. పిచ్చి పనులన్నీ ఊరంతా అవే, ఎక్కడ చూసినా ఈ ఇంట్లోటి ఆ ఇంట్లోకి, ఈ వీధిలోటి ఆ వీధిలోకి. భూదేవి చాలా గొప్పదే పాపము, మరి అంత అబ్యూజ్ చేసేదా? తగ్గించండి రా నాయన. మంచిగా బెడ్షీట్ మంచి మందం వేసి పెట్టండి, రాత్రి ఉచ్చబోస్తే పొద్దున్నే కడిగితే అయిపోయా. వాడికి 2 రోజులు ఉచ్చబోస్తే వాడు మంట ఎక్కితే ఓహో ఉచ్చలో కొడితే మంట ఎక్కుతుంది అని వాడే పోయాడు 2 సార్లు గుయ్యి అంటాడు. అటు అలవాటు చేయించాలా, సీల్ చేసి పౌడర్ వేసి ఆ జాన్సన్ బేబీ పౌడర్ వేసిందని దాంట్లో యాస్బెస్టాస్ ఏదో ఉంది, క్యాన్సర్ వచ్చిందని $1 మిలియన్ కట్టించారు అమెరికాలో. ఆ పౌడర్ ఇప్పుడు జాన్సన్ బేబీ పౌడర్ వేస్తాడు. అసలు మీరు పౌడర్లు చెత్తలు వాడకూడదు. పసుపు సూపరు, దాన్ని రోజు సాయంత్రం ఒక స్పూన్ తాగితే మీకు క్యాన్సర్ రాకుండా ఉంటుంది. దాంట్లో కుర్కుమిన్ కెమికల్ ఉంటుంది కాబట్టి అమెరికా వాడు దాన్ని పేటెంట్ తీసుకున్నాడు. మనం ఇవన్నీ మంచివన్నీ వాడు తీసుకొని పేటెంట్ చేసుకుంటాడు. మనం వాడిని ఇంపోర్ట్ చేసుకుంటాడు, మంది వాళ్ళు చేస్తాడు. ఎంత అన్యాయం కదా. కింద కూర్చొని తిన్నప్పుడు అంతా పొట్టలు రాకుండా ఉన్నాయి. కింద కూర్చుంటే పొట్ట మడత పడుతుంది, తిన్నప్పుడు బుర్రకు పోతాయి, సాలరా అంటే లేస్తాడు. ఇప్పుడు టేబుల్ వేసుకొని వీడి పొట్ట ఆ పక్క వాడి పొట్ట చివరికి తిరుగుతాడు. ఎంత తింటావు? ఆ సిగ్నల్ లేదు, బుర్ర పని చేయడంలే, కాన్షియస్సే లేకుండా ఉంది. నేను ఇప్పుడు కూడా అంతే, పడిపోతే కింద కూర్చొని హాయిగా తింటారు. తినేది ఇష్టంగా తింటాం, గంట సేపు తింటాం. ఏ జంతువైనా చూడండి, మీరు పొద్దున్నే లేస్తే మంచిగా ఫుల్గా తినాలా. ఎవరింట్లో చూసినా పెద్ద గలాటా జరుగుతూ ఉంటుంది. 8 గంటలకు ఆటో వచ్చేది, పరిగెత్తో అది చెప్పి వేసి నోట్లో నీరు తూరి తినరా అని కొడతా. అట్లా చేసేదే. 8 గంటలకు ఆటో అంటే 7 గంటలకు పెట్టి తినరా నాయన. ఫుల్గా తినేసి బయట ఏమి తినకుండా ఉండేటగా మైండ్కి ఫ్రెష్గా మంచి ఫుడ్ దొరకాల. ఒక పులి జింకను పట్టుకుంటే టిఫిన్ లాగా తింటుందా, ఫుల్గా తింటుంది. మన 2 రోజులు భోజనం పక్క పోదు. మనము తింటానే ఉంటాం. పొద్దున్నే కాఫీ టీకి లేస్తాము, ఆ కాఫీ టీకి అటు పోయేసి 4 టీలు తాగుతాడు, ఒక 10 నిమిషాలు ఉన్నాడు, వాడిని పొట్ట అట్లే ఉండదు. ఏం తగ్గుతుంది? మళ్ళీ టిఫిన్కి తిని రోజంతా ఏదో ఒకటి తింటానే ఉండడం. వెరీ డేంజరస్ అది. అందుకే ఒకసారి తింటే యోగి అన్నారు, 2 సార్లు తింటే భోగి ఎంజాయ్ చేయండి, 3 సార్లు తింటే రోగి అన్నారు, 4 సార్లు తింటే ఎత్తుకోండి హోగి అని కన్నడలో అయిపోయింది వీడి కథ అని. మీరు 4 సార్లు తింటా ఉంటే తినాలని అనిపించిందంటే మీరు సరైన తిండి కాదు. కూర్చొని తినండి, 3 జొన్న రొట్టెలు తినండి, 4 జొన్న రొట్టెలు తినండి, అరగంట పట్టినలే తినండి. మీరు పిల్లల్ని ప్రేమించేట్లుకుంటే వాళ్ళకి ఏ అవసరం అది చేయండి అమ్మా. వాళ్ళని పిలిచిపోయి వాళ్ళ బర్త్డేకి మంచిగా కొండెక్కించండి, నదిలోకి పోయి కాళ్ళు పెట్టించాడా మంచిగా ఉండండి, గోశాలకు పోయి ఆవులు దూడలతో ఆడిపించండి. అది కదా వాళ్ళకి ఇష్టము. మీకు ఇష్టం అని చెప్పి వాడికి 50,000 రూపాయలు డ్రెస్ వేసి పెద్దగా అందరినీ పిలిచి పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసి ఫ్లెక్సీలు అన్నీ కట్టి వాడు గుచ్చుకుంటా ఉంది అంటే నోరు మూసుకొని గుచ్చుకుంటుంది అంటారు. వాడు గుచ్చుకుంటాను కూడా చెప్పకూడదా? ఏం చేస్తూ ఉంటారు? ఎక్కడుంది ప్రేమ? అంతా నేచర్కి అగెనిస్ట్గా పోతాను.
మీరు ఎవరో మీరందరూ మెడిటేషన్ చేసేవాళ్ళు కదా, మీకు ఎంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు మెంటల్గా. మీరు ఎవరేమనుకున్నా కానీ మీది కరెక్ట్ అనుకుంటే అదే చేయాలి కదా. మీరు వెజిటేరియన్ అనుకుంటే వెజిటేరియనే, మీరు కాటన్ వేసుకుంటారంటే కాటనే. మీరు ఎవరన్నా పట్టించుకోండి, మేము కింద ఫోన్ చేస్తామంటే కింద వాళ్ళు మీ గెస్ట్లు అందరూ పైన కూర్చొని మీరు కింద కూర్చొని ఫోన్ చేయండి, ఏమవుతుంది? ఈ స్ట్రెంగ్త్ రావాలంటే ఫస్ట్ మీ మీద మీకు నమ్మకం ఏర్పడాలంటే నేచర్ దగ్గర ఉండాలి. ఆర్గానిక్ ఫుడ్ తినాలా, పొద్దున్నే ఉప్పుడు తినండి, సాయంత్రం సూర్యాస్తమయం లోపల తినేసి 6 గంటలు క్లోజ్ చేసేయాలి భోజనము. అద్భుతాలు జరుగుతాయి. 1 వీక్ మీరు రైసు, గోధుమలు, నాన్ వెజిటేరియన్, కోడిగుడ్లు, కాఫీలు, టీలు నిలిపితే మీ లైఫ్ మారుతుంది. మా లైఫ్ కూడా అట్లే మారింది. ఓకే, నా టైం అయిపోయింది. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి, పిఎస్ఎస్సి వాళ్ళకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మా దగ్గర ఇప్పుడు రోజు అరికెలు, గోదలు అన్నిటిది ఉప్మా పెడుతున్నాం సార్ రోజు. ఈసారి ఇంట్రడక్షన్ చేశాం. డైలీ ఉప్మాలు ఉంటున్నాయా లేదా? అన్నీ మరి ఆ ఉప్మాలే కదా, మిల్లెట్స్ ఉప్మానే రోజు మాది డిసైడ్ చేశాము. నెక్స్ట్ ఇయర్ మా అన్నపూర్ణేశ్వర్లో కూడా భోజనంలో ఇంకా మీరు అన్నట్టుగా గోధుమ రవ్వ, ఆ రవ్వలు, బాంబే రవ్వలు ఉంటాయి, ఓన్లీ మిల్లెట్స్ ఉప్మాలే ఉంటాయి సార్. ఈసారి మనం పసుపు కూడా ఆర్గానిక్ పసుపు ఎక్కడ నిజామాబాద్ నుంచి తెప్పించాం, అదే పసుపు వాడుతున్నాం సార్. సో మీరందరూ మాకు ఆదర్శము. ఇంకా రాబోయే రోజులలో మీ అందరి సలహాలు సూచనలతోటి ఇక్కడ ప్యూర్ 100% ఆర్గానిక్ ఉత్పత్తులతోటి భోజనం పెట్టాలని మా గురువుగారి సంకల్పం. మేము ఆ దిశగా అడుగులు వేస్తున్నాం, ఒక్కొక్కటి మార్చుకుంటూ వస్తున్నాం. థ్యాంక్ యూ సార్. చప్పట్లు కొడదాం సార్కి, చక్కటి విషయాలు చెప్పారు.